ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव ॐ शान्ति शान्ति शान्तिः हरिः ఓం తత్సత్. తర్వాత నెక్ అప్ అండ్ డౌన్ 1 2 3 4 5 6 7 8. Neck rotation, one right one left, 1 2 3 4 5 6 7 8. తర్వాత చర్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12. తర్వాత బటర్ఫ్లై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. తర్వాత both legs stretch, చక్కి చలన 1 2 3 4 5 6 7 8 9. రివర్స్ 9 8 7 6 5 4 3 2 1. తర్వాత రోయింగ్ 1 2 3 4 5 6 7 8 9. రివర్స్ 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. తర్వాత పడుకుని చేసేవి పవనముక్తాసన, హోల్డింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. తరువాత సేతుబంధాసన, బోత్ లెగ్స్ బెండ్, పామ్స్ ఆన్ ది గ్రౌండ్ నియర్ బై బటాక్స్, స్పైన్ అప్ అండ్ డౌన్ 1 హోల్డింగ్ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. డౌన్. తర్వాత both legs rise to 90 degrees, both legs spread, catch our toes, holding 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2
1 నిలబడి చేసేవి. తర్వాత both legs spread, right leg feet open, right thigh bend, raise your hands, namaskara position, Virabhadrasana. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. Opposite side. Ready? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Both legs spread. Raise your hands. Padahastasana holding 1 2 3 4 5. మోకాలు వంచకూడదు. 6 7 8 9 10 11 12 13 14 15 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Sitting position. Anuloma Viloma Pranayamam. Inhale left, exhale right. Again inhale right, exhale left. ఈ విధంగా 10 రౌండ్స్ చేయాలి. తర్వాత ఓంకారం సాధన చేయాలి 21 టైమ్స్. మనం ఒకరి పట్ల మరొకరం దయగా ఉందాం. చాలాసార్లు మనం జీవితంలో విజయం సాధించడం అంటే గొప్ప పనులు చేసి, ఘనకార్యాలు చేసి, పత్రికలు కవర్ పేజీపై ఎక్కాలని, వార్తాపత్రికల్లో కనిపించాలని అనుకుంటూ ఉంటాం. దీనికంటే సత్యదూరం అయింది ఏదీ లేదు. అర్థవంతమైన జీవితం అంటే అనుదినం ఒక మంచి పని చేయడం, ఇతరుల పట్ల దయతో మెలగడం. ఇదంతా కలిసి జీవితాంతం నాటికి గొప్ప ఫలాలను మనకిస్తుంది. మీ జీవితంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ మీకు ఒక్క పాఠమైనా నేర్పగలరు, ఒక కథ అయినా చెప్పగలరు. మీరు కలుసుకునే ప్రతి వ్యక్తి మీలోని కరుణను, మర్యాదను ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. మీలో నిజంగా ఉన్న మిమ్మల్ని రోజు చూపుతూ మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎందుకు సుసంపన్నం చేయకూడదు? నా ఉద్దేశంలో ప్రతిరోజు మీరు కనీసం ఒక్కరి ముఖంలోనైనా చిరునవ్వు తీసుకురాగలిగితే, లేదా ఒక అపరిచితుడు మనసులో హాయిని నింపగలిగితే మీ రోజు వృధా పోలేదు. ఈ గ్రహంపై మనం నివసించడానికి మనం ఇచ్చే అద్దె దయతో మెలగడం. అపరిచితుల పట్ల కరుణ ఎన్ని కొత్త రకాలుగా చూపవచ్చో అలా చూపండి. మీరు కారు వెనుక మరో కారు వస్తుందనుకోండి, ఆ కారులో వ్యక్తి కోసం మీరు సరిహద్దు సుంకం చెల్లించండి. అవసరంలో ఉన్న వ్యక్తికి మీ సీటు ఇవ్వండి. ఎవరైనా ఎదురైనప్పుడు మొదటి మీరే అనండి. ఇవి చాలు ఒక మంచి ప్రారంభానికి. పిల్లల్ని రోజుకి 20 నిమిషాలు ఆసనాలు, 10 నిమిషాలు ప్రాణాయామం, 20 నిమిషాలు ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ధ్యాన సమయంలో
ఒక మంచి మాట వారికి బోధిస్తున్నాను. మరలా రేపు మంచి విషయంపై మీ ముందుకు వస్తాను. రబ్ యువర్ palms on the eyes, massage, relax. Have a nice day.